ఓం అన్నపూర్ణాయే నమః. చీరాల ఫేమస్ కమ్మగా కరకరలాడే చిట్టి చిట్టి పునుగులు. వీటికి కాంబినేషన్ కారం కారంగా రుచి అదిరిపోయే 2 రకాల చట్నీలు. ఎగ్జాక్ట్ రెసిపీ ఎలా తయారు చేస్తారో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెలో 1/2 కప్ మినప్పప్పు, 2 కప్పుల బియ్యం రైస్ తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వీటిని నీట్గా వాష్ చేసి కనీసం 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ రెసిపీకి రేషన్ బియ్యాన్నే వాడతారు. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఏ వెరైటీ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 8 గంటల తర్వాత నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. అలాగే అందులోనే 1 గంట పాటు నానబెట్టుకున్న 1/4 కప్పు అటుకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ చూసుకుని యాడ్ చేసుకుంటూ మనం దోసపిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అంతకంటే కాస్త గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గారెల పిండి అంత గట్టిగా కాకపోయినా పిండి కాస్త ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పులియబెట్టాలి. నెక్స్ట్ ఈ పునుగుల్లోకి కాంబినేషన్గా 2 రకాల చట్నీలు చూద్దాము. ఫస్ట్ టమాటో చట్నీ కోసం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్లో 1/2 కప్ వాటర్, 2 కప్పుల టమాటోలు ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 10 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్రతో పాటు కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకుని 10 నుండి 12 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయింది కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నాకు ఆ టైంలో కుదరక కాస్త లైట్ వేడిగా ఉన్నప్పుడే నేను జార్లోకి తీసుకుంటున్నాను. మీరు మాత్రం పూర్తిగా చల్లారాకే యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో మీ టేస్ట్కి సరిపడా కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా స్పైసీగా టమాటో చట్నీ రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ చాలా ఈజీగా పల్లీ చట్నీ కూడా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. మిక్సీ జార్లో 1 కప్పు వరకు వేయించుకున్న పల్లీలు లేదా వేరుశనగ, 1/2 కప్పు పుట్నాలు లేదా తినే శనగపప్పు, 1/4 కప్పు వేయించుకున్న పచ్చిమిర్చి, ఇవి 10-12 కాయలు ఉంటాయండి. అలాగే కొద్దిగా ఉప్పు, 1/2 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, పల్లీ చట్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో లైట్గా జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసిన తాలింపు యాడ్ చేస్తున్నాను. భలే టేస్టీగా ఉండే పల్లీ చట్నీ కూడా రెడీ. నెక్స్ట్ ఇంకా పునుగులు కూడా ప్రిపేర్ చేసుకుందాము. 8 గంటల తర్వాత పిండి చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఫర్మెంట్ అయింది. చలికాలం, వర్షాకాలం కావాలంటే ఇంకో 2-3 గంటలు ఎక్కువగా కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, 2 టీ స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి తడిపిండి అయినా పర్వాలేదు, పొడిపిండి అయినా పర్వాలేదు, ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. 1/4 టీ స్పూను బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పునుగులు చిన్నగా ఈ విధంగా వేసుకోవాలి. చూసారుగా, ఇవి ఆయిల్లో వేసిన తర్వాత ఇలా తేలుతున్నాయంటే పిండి కరెక్ట్గా ఉన్నట్లు అర్థం. సో వేసుకున్న ఈ పునుగులన్నీ ఆయిల్లో ఇలా ఫ్లోట్ అయిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి మారిన వెంటనే ఆయిల్లో నుండి తీసేసి టిష్యూ పేపర్ లేదా ఒక పేపర్ టవల్లో వేసుకుని 5 నిమిషాలు ఉంచారంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. అప్పుడు వీటిని వేడివేడిగా మనం తయారు చేసుకున్న చట్నీలతో పాటు సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. అసలు ఎన్ని తింటున్నారో లెక్కే లేకుండా తినేస్తారు, అంత బాగుంటాయి. ఈ పునుగులు చల్లారిపోయిన తర్వాత లేదా వీటిపైన మూత పెట్టారంటే మాత్రం మెత్తపడిపోతాయి. సో వేడివేడిగా సర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి.